మీకు తెలుసా? ఉగాది అనేది కేవలం పండుగ కాదు, కాలం మొదలైన రోజని కూడా చెబుతారు. పురాణాల ప్రకారం ఇదే రోజు సృష్టి ప్రారంభమైంది. రోజులు, నెలలు, సంవత్సరాలు అన్నీ ఈ రోజునే మొదలయ్యాయి అంటారు. ఇంకా ఒక ఆసక్తికర విషయమేమిటంటే, ఉగాది పచ్చడి అనేది కేవలం వంటకం కాదు, అది మన జీవితాన్ని ఎలా స్వీకరించాలో చెప్పే ఒక గొప్ప సందేశం. ఉగాది అనేది చైత్రమాసం మొదటి రోజు, అంటే కొత్త సంవత్సరానికి ఆరంభం. యుగ అంటే కాలం, ఆది అంటే ప్రారంభం. ఈ రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని నమ్మకం. అందుకే ఈ రోజును కొత్త ఆరంభానికి సంకేతంగా భావిస్తారు. ఇది కేవలం క్యాలెండర్ మార్పు కాదు, మన ఆలోచనలు, మన జీవితం కూడా కొత్తగా మొదలుపెట్టడానికి ఒక అవకాశం. ఉగాది రోజు ఉదయం చాలా తొందరగా లేచి నూనె రాసుకుని స్నానం చేస్తారు. ఇది శరీరానికి మాత్రమే కాదు, మనసుకు కూడా శుభ్రతను ఇస్తుందని నమ్మకం. ఇళ్లను శుభ్రం చేసి తలుపులకు మామిడి ఆకులతో తొరణాలు కడతారు. ఇవి శుభాన్ని, సంపదను సూచిస్తాయి. ఇంటి ముందు రంగవళ్ళులు అంటే ముగ్గులు వేస్తారు. ఇవి ఆనందం, ఆహ్వానం అనే భావాన్ని చూపిస్తాయి. కొత్త బట్టలు వేసుకోవడమంటే కేవలం అలవాటు కాదు, పాతదాన్ని వదిలి కొత్తగా ప్రారంభించడం అనే అర్థముంది. కుటుంబ సభ్యులు కలిసి పంచాంగ శ్రవణం వింటారు. ఇందులో వచ్చే సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు, గ్రహాల ప్రభావం గురించి చెబుతారు. ఇది ఆశతో, ఆసక్తితో కొత్త సంవత్సరాన్ని స్వాగతించే ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం. ఇప్పుడు ఉగాదిలో అత్యంత ముఖ్యమైన భాగం ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడిలో 6 రుచులుంటాయి. ప్రతి రుచి ఒక భావాన్ని సూచిస్తుంది. వేప పువ్వులు అంటే చేదు, బాధలు. బెల్లం అంటే తీపి, ఆనందం. చింతపండు అంటే పులుపు, సవాళ్లు. మామిడి అంటే కారం, పులుపు, కొత్త అనుభవాలు. మిరపకాయ అంటే కారం, కోపం, ఉత్సాహం. ఉప్పు అంటే సమతుల్యత. ఇది మనకు చెప్పేదొకటి: జీవితం ఒక్క రుచి కాదు, తీపి, చేదు, పులుపు అన్నీ కలిపే జీవితం. ఉగాడి పచ్చడి ఎలా తయారు చేయాలి? ముందుగా మామిడి ముక్కలు తీసుకొని చింతపండు రసం కలపాలి. తర్వాత బెల్లం వేయాలి. కొద్దిగా వేప పువ్వులు వేయాలి. తరిగిన మిరపకాయలు వేసి కొద్దిగా ఉప్పు కలపాలి. నీళ్లు వేసి బాగా కలిపితే పచ్చడి సిద్ధం. ఇది వండాల్సిన అవసరం లేదు, సహజంగా ఉండడం దీని ప్రత్యేకత. కానీ నిజంగా చూస్తే ఉగాడి అనేది కేవలం సాంప్రదాయాల గురించే కాదు, మన దృక్పథం గురించి కూడా. పచ్చడి మనకు చెప్తున్నదేమిటంటే, సంతోషాన్ని మాత్రమే కాదు, కష్టాలను కూడా అంగీకరించాలి. మన రోజువారీ జీవితంలో కూడా ఇదే నిజం. కొన్ని రోజులు చాలా బాగుంటాయి, కొన్ని రోజులు అంత సులభంగా ఉండవు. కానీ రెండిటినీ సమానంగా స్వీకరించడం నేర్చుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలం. ఈ ఉగాది మనకు ఒక ప్రశ్న వేస్తోంది: ఈ సంవత్సరం మీరు